హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామా ఫుడ్ ప్రాసెసింగ్. ఈరోజు మేము చీనికాయలు తీసుకొని రావడం జరిగింది. వీటిని ఏ విధంగా ప్రాసెస్ చేసి మన సోలార్ డ్రైయర్లో వేస్తున్నామో చూస్తాం. ముందుగా వీటిని కొంచెం నీళ్ళల్లో కడిగి చిన్న చిన్న ముక్కలుగా వీటిని కట్ చేయించుకొని అక్క వాళ్ళ సహాయంతో ప్రాసెసింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఇంకా మేము ఈరోజే మొదటిసారిగా చేస్తున్నాము ఈ ప్రాసెసింగ్. నలుగురిని సహాయం తీసుకున్నాము అక్క వాళ్ళని వాటర్లో క్లీన్ చేసి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాము. ముందుగా మన సోలార్ డ్రైయర్లో మొత్తం అన్ని ట్రేస్ అన్నీ నీట్గా సెట్ చేసుకున్నాము. ఇందులో మొత్తం 30 ట్రేలు అమర్చుకుంటాము. ఇందులో అమర్చుకున్న వాటిలో మనం అక్కడ ముక్కలు చేసుకున్నాం కదా, వాటినన్నిటిని ఇందులో ఒకదాని మీద ఒకటి లేకుండా నిదానంగా పేర్చుకోవాలి. అట్లా మొత్తం అంతా ట్రేస్ అన్నీ రావడం జరిగింది. వాటిని ఈ చిన్న ప్యానల్స్ కూడా రన్ అవుతున్నాయి. మార్నింగ్ ఇది 7కే తీస్తున్న వీడియో, అంటే ఆ వేడికి అప్పటికే ప్యానల్స్ తిరుగుతున్నాయి. ఈ విధంగా అక్క వాళ్ళ సహాయంతో కత్తిపీటలతో చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటిని మనం ప్రాసెసింగ్లో ఆరబెట్టుకోవడానికి నీట్గా పేర్చుకోవాలన్నమాట. ట్రేస్లో తీసుకెళ్ళి ఈ విధంగా ట్రేస్లో ఒకదానికొకటి అతుక్కోకుండా పక్కనే ముక్కలన్నీ చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వాటిని నీట్గా ఇందులో పేర్చుకోవడం జరుగుతూ ఉంది. కొంచెం ఇంకా మాకు మొదటిసారి కాబట్టి కొంచెం ప్రాసెసింగ్ లేట్ అవుతూ ఉంది. అయినా ప్రయత్నం చేస్తున్నాము. మేము మా పిల్లలకు వాళ్ళు నలుగురు కట్ చేయిస్తుంటే మేము ముగ్గురం సహాయం చేసుకుంటున్నాము. ఈ ప్యానల్ ద్వారా ఆ లోపలున్న తడినంతటిని బయటికి లాగేస్తాయి అన్నమాట ఈ సోలార్ ప్యానల్స్. మొత్తం 5 ప్యాన్లు ఉన్నాయి ఇందులో. వాటి బ్యాక్ సైడ్ 3 ఉంటాయి, ఫ్రంట్ సైడ్ డోర్కి అటు ఇటు ఒకటి ఉంటుంది. ఈ బయట చూపిస్తున్న ఈ ప్యానల్స్ ద్వారా ఆ ఫ్యాన్స్ రన్ అవుతాయి. ఇంకా మనకి అందులో ఉన్న తేమను మాత్రమే మాయిశ్చరైజర్ని బయటికి లాగడం జరిగేస్తుంది. అది ఇంకా వచ్చేసి మనం ఏ విధంగా పీల్చుకుంటున్నామంటే ఇలా ఓపికగా కూర్చొని ఒకదానికి ఒకటి అతుక్కోకుండా నిదానంగా పేర్చుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి అలా చేర్చుకోవడం వల్ల అవి అన్నీ సమానంగా ఎండడం జరుగుతుందన్నమాట ఇందులో. అందుకోసం కొంచెం నిదానంగా పడుతుంది. స్టార్టింగ్ కాబట్టి మాకు కూడా ప్రాసెసింగ్లో కొంచెం లేట్గా నిదానంగా అవుతూ ఉంది. దిస్ ఈస్ ఫస్ట్ డే ఇన్ అవర్ ఫస్ట్ సోలార్ యూనిట్. ఇది వచ్చేసి మార్నింగ్ 9 o'clockకి చూడండి ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. అసలు సూర్యుడు బగబగమంటున్నాడు. ఈ వేడిలో కూడా బయట ఇంకా అక్క వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా మేము వచ్చేసి ఈ లోపల అన్నీ ఇలా వెయిట్ చేసుకుంటున్నాము. ఇట్లా వెయిట్ చేసుకొని అంతా కంప్లీట్ చేసుకునేసరికి మాకు మధ్యాహ్నం 12 గంటలు అయ్యింది. ఆ సమయానికి ఎలా ఉందంటే లోపలికి వెళ్తానే సోలార్ ప్యానెల్లో బయట ఉన్న టెంపరేచర్ కంటే డబల్ ఉంటుంది. అందులో అస్సలు ఉండలేము. అందుకే తొందరగా క్లోజ్ చేసేసి బయటకు వచ్చేస్తున్నాము. మొత్తం చాలా వేడిగా ఉంది. బయట సూర్యుడు బగబగమంటున్నాడు కదా, అందుకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.